హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా ఈ అరగంట సమయం గడపాలో అని ఆలోచించుకుంటున్నామో మేమందరూ ఒక్కసారిగా డేలా పడిపోయేసరికి అది గమనించిన మా మాస్టారు, ఏంటర్రా ఇప్పటి వరకు పాటలు పాడుకుంటూ చాలా హుషారుగా ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఇలా డేలా పడిపోయారే. సరే, ఈ కాసేపు మీకు ఒక క్విజ్ పెడతాను, అందులో గెలిచిన వారికి ఒక బహుమతి కూడా ఇస్తాను అన్నారు. బహుమతులంటే ఎవరికి నచ్చవు? అందరూ ఒకేసారి సరే మాస్టారు అన్నాము. అప్పుడు మా సరళ మేడం, ఇంతకీ ఆ బహుమతి ఏంటో చెబితే మేము కూడా గెలుచుకోవడానికి ప్రయత్నిస్తామండి అని నవ్వుతూ అన్నారు. మాస్టారు మాత్రం వేళాకోళంగా, టీచర్స్కి ఆ అవకాశం లేదండోయ్ అని నవ్వుతూనే సమాధానమిచ్చారు. మాకు కూడా ఆ బహుమతి ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో, ఆ బహుమతి ఏంటి మాస్టారు అని అడిగాము. అప్పుడు మా మాస్టారు బ్యాగ్ తడుముకుంటూ, ఏమీ లేవే, నేను ముందుగా అనుకుని ఉంటే కొన్ని పెన్స్ అయినా కొని తెచ్చేవాడిని అని అటూ ఇటూ చూస్తూ, సరే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అందులో ఎవరు ఎక్కువ సమాధానాలు చెబితే వాళ్లకు ఇదిగోండి నా మెడలో ఉంది కదా ఈ హనుమాన్ లాకెట్తో ఉన్న ఈ తాడు మీకు ఇచ్చేస్తాను అని ఆయన మెడలో ఉన్న ఒక తాడుని చూపిస్తూ అన్నారు. ఆ తాడుని చూడగానే మా అందరికీ కాస్త నవ్వొచ్చింది. అది ఒక ఎర్ర మొలతాడులా ఉంది. దానికి ఉన్న లాకెట్లో మాత్రం ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంది. అది కూడా ఖరీదైనది కాదు. అందుకే మా అందరికీ నవ్వొచ్చింది. అప్పుడు మా మాస్టారు, ఏంటర్రా ఈ తాడుని చూస్తుంటే మీకు నవ్వొస్తుందా? ఇది మామూలు తాడు కాదు పిల్లలు, ఇది 41 రోజులు గుడిలో ఆంజనేయుని పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన అద్భుతమైన తాయెత్తు. ఇది మెడలో వేసుకుంటే వచ్చే పరీక్షల్లో మీకే మార్కులు ఎక్కువ వస్తాయి అన్నారు. ఇక అంతే, ఆ తాడు యొక్క విలువ తెలిసాక ఆ తాడుని బహుమతిగా కొట్టేయాలని అందరూ ఆరాటపడ్డాం. కానీ మా సరళ మేడం మాత్రం మాస్టారుతో, ఎందుకు మాస్టారు అది మెడలోంచి తీయడం? అది ఎప్పటి నుంచో మీ మెడలో చూస్తున్నాను, తీయకండి అని సలహా ఇచ్చారు. మా మాస్టారు నవ్వుతూ, పర్లేదు మేడం, మా నాన్నగారే కదా ఈ పూజ చేసేది, మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళాక వేసుకుంటాను అని మెడలో తాడుని విప్పుతున్నారు. పోటీ మొదలైంది. మా మాస్టారు తెలుగు పద్యాలు చెప్పమని అడుగుతున్నారు. అలా ఎవరికి వచ్చిన పద్యాలు వాళ్ళు అడిగిన వెంటనే పోటీ పడుతూ చెబుతున్నాము. సమయం నెమ్మదిగా గడిచిపోయింది. చివరగా మా మాస్టారు ఆఖరి పద్యం అడిగారు. ఎవ్వరూ చెప్పడం లేదు. అదృష్టవశాత్తు ఆ పద్యం నాకు మాత్రమే వచ్చు. ఇక నేను వెంటనే ఆలస్యం చేయకుండా ఆ పద్యం అప్పచెప్పేశాను. అందరూ చప్పట్లు కొట్టారు. మా మాస్టారు నన్ను చాలా మెచ్చుకుని, శభాష్ శాంభవి, నువ్వు చాలా పద్యాలు చక్కగా చెప్పావు తల్లి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, ఇదిగో నీకే ఈ తాయెత్తు అని ఆ తాయెత్తు నా మెడలో వేశారు. అంతే, ఉన్నట్లుండి పిడుగు పడ్డట్లుగా పెద్ద శబ్దంతో మళ్ళీ బస్సు ఆగిపోయింది. ఇప్పుడు బస్సులో కూడా లైట్స్ ఆరిపోయాయి. ఎటు చూసినా చిమ్మ చీకటి. ఏం జరిగిందో దిగి చూడాలన్నా అందరికీ భయంగానే ఉంది. మా మాస్టారు ఆయన బ్యాగ్లో ఉన్న టార్చ్ లైట్ వెంటనే తీసి కిటికీలోంచి వెనక రోడ్డు వైపు వేసి ఎవరైనా వస్తున్నారేమో అని గమనిస్తున్నారు. మేము కూడా ఆ లైట్ వేసిన వైపుకే చూస్తున్నాము. ఆ లైట్ వెలుగులో మాకొక మైలురాయి కనిపించింది. అది చూసిన వెంటనే మాస్టారు, కృష్ణ, మోహినిపురం వచ్చేసినట్లున్నాము, బస్సు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆగింది అని డ్రైవర్ వైపు లైట్ వేశారు. డ్రైవర్కి కూడా ఏం జరిగిందో అర్థం కాక తన సీట్లోంచి వెనక్కి వచ్చి మాస్టారు ముందు నుంచున్నాడు. ఏమో మాస్టారు, ఏమయ్యిందో, ఒకసారి మీ చేతిలో ఉన్న లైట్ ఎలా ఇవ్వండి అని అడిగాడు. మాస్టారు చేతిలో ఉన్న లైట్ వెలుగులో మాత్రమే మేము ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాము. ఆ లైట్ డ్రైవర్ తీసుకుని ఒకసారి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరీక్షిస్తూ, బాగా చీకటిగా ఉందండి, సాయం చేయడానికి వెనక ముందు కూడా మనుషుల అలికిడి లేదు అని అంటున్నాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు, బస్సు ఇప్పుడు స్టార్ట్ అవ్వదా మాస్టారు గాబరాగా అడిగారు. ఏమోనండి, అసలు బస్ కండిషన్ బాగానే ఉంది, నిన్నే చెక్ చేశాము అయోమయంగా చెప్పాడు కృష్ణ. మరెందుకు ఆగిందంటావు అని సరళ మేడం కూడా అడిగారు.
ఏమో టీచర్ అమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు, దిగి చూడాలి అని అన్నాడు డ్రైవర్. తొందరగా వెళ్ళి చూడు, ఈ అడవి మధ్యలో ఇంత రాత్రి వేళలో బస్ స్టార్ట్ అవ్వకపోతే పిల్లలు భయపడిపోరు అని సరళ మేడం కంగారు పెట్టేసరికి, నాకు చిన్నప్పటి నుంచి చీకటంటే చాలా భయం టీచర్ అమ్మా అని లైట్ని పట్టుకుని మెట్ల దగ్గరే నుంచుని బయటకు చూస్తున్నాడు డ్రైవర్. అప్పటి వరకు అందరూ ఉన్నారు కదా అనే ధైర్యంతో ఆ ప్రకృతిని ఆస్వాదించాము. కానీ సరళ మేడం డ్రైవర్ మాటలను బట్టి, జరిగే సంఘటనలను బట్టి చూస్తే ఏదో ఒక భయంకర లోకంలో ఉన్నట్లు అనిపించి ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా ఒక భయంకర రూపం దాల్చినట్లు కనిపిస్తుంది. అప్పటి వరకు ముచ్చట గొలిపిన ఆ చెట్లే మమ్మల్ని మృత్యువు ఒడిలోకి ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా నిశ్శబ్దం. అప్పటి వరకు గాలికి గంతులేస్తూ కనిపించిన ఆ చెట్లు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా కొంచెం కూడా కదలకుండా ఎందుకు ఆగిపోయాయో మాకు అర్థం కావట్లేదు. చుక్కలు, చంద్రుడు కూడా మాకు సాయం చెయ్యడం ఇష్టం లేక దట్టంగా అలుముకున్న మేఘాల్లో దాక్కున్నట్లు అనిపిస్తుంది. ఇంతలో బస్సును ఎవరో తడుతున్నట్లు చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలతో మా భయం ఇంకాస్త పెరిగిపోయింది. డ్రైవర్ కిందకు వెళ్ళి ఏం జరిగిందో చూడడానికి భయపడుతూ ఇంకా అక్కడే ఉన్నాడు. ఇంతలో మాలో కొంతమంది, సార్ మాకు భయమేస్తుంది సార్ అని ఏడవడం మొదలుపెట్టాం. ఏడవకండి, ఏం కాదు, మనం రావాల్సిన ఊరు వచ్చేసాం, భయపడద్దు సరళ మేడం మా అందరికీ నచ్చ చెబుతున్నారు. ఇక చేసేదేం లేక మా తెలుగు మాస్టారు లేచి, కృష్ణ ఏంటా శబ్దాలు, పిల్లలు జడుస్తున్నారు, వెళ్ళి చూసొద్దాం పదా, మీరు కూడా రండి మాస్టారు అని మా లెక్కల మాస్టారు కిషోర్ గారిని కూడా పిలిచారు. పదండి వెళ్దాం అని ఆయన కూడా తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకుని కిందకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మేడం మీరు టార్చ్ తీసుకొచ్చారా? తీసుకువస్తే వేసి ఉంచండి, పిల్లలు జడుస్తున్నారు కదా, మేము కిందకు వెళ్ళి ఏం జరిగిందో చూస్తాము అని తెలుగు మాస్టారు కిషోర్ గారు డ్రైవర్తో పాటే కిందకు దిగారు. నెమ్మదిగా నడుచుకుంటూ బస్సు ముందుకు వెళ్ళి నుంచున్నారు. బస్సు ఎందుకు ఆగిందో చూస్తున్నాడు డ్రైవర్. ఇంతలో అని పెద్ద అరుపు వినిపించింది. మేమందరం కంగారుగా డ్రైవర్ సీట్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అద్దంలోంచి ముందుకు చూసాము. ఆ లైట్ వెలుగులో డ్రైవర్ని ఎవరో ఈడ్చుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. డ్రైవర్ అరుపులు మా చెవుల్లో మారి మ్రోగిపోతున్నాయి. ఒక్కసారిగా అందరికీ ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంతలో రండి మాస్టారు, త్వరగా లోపలికి వెళ్ళిపోదాం రండి అని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేశారు మా తెలుగు మాస్టారు. ఒక పక్క మా అందరి ఏడుపులతో ఆ ప్రదేశం ఇంకాస్త భయానకంగా ఉంది. ఏంటి మాస్టారు, ఏం జరిగింది? డ్రైవర్ని ఎవరలా ఈడ్చుకెళ్తున్నారు అని సరళ మేడం భయపడుతూ తెలుగు మాస్టార్ని అడిగారు. తెలుగు మాస్టారు వణికిపోతూ గద్గదమైన గొంతుతో, ఏదో భయంకరమైన ఆకారం మేడం మా ముందు ప్రత్యక్షమైంది, నా కళ్ళ ముందే డ్రైవర్ని ఈడ్చుకుపోయింది అని వణికిపోతున్నారు. అవునా, ఇంతకీ మన కిషోర్ గారు ఎక్కడండి అని ఏడుస్తూ అడిగారు సరళ మేడం. తెలుగు మాస్టారు ఒక్కసారిగా అటు ఇటు కంగారుగా చూస్తూ, నిజమే, ఆయనేరి, నేను లోపలికి వచ్చేయమని చెప్పాను కదా అని కంగారుగా కిటికీ దగ్గరకు వెళ్ళి అద్దం దగ్గరకు ముఖం పెట్టి లైట్ బయటకు వేశారు. మాస్టారు, కిషోర్ గారు ఎక్కడున్నారు అని గట్టిగా అరుస్తున్నారు. మేమందరం కూడా, సార్ తొందరగా లోపలికి వచ్చేయండి అని అరవడం మొదలుపెట్టాం. తెలుగు మాస్టారు మళ్ళీ గట్టిగా, కిషోర్ గారు ఎక్కడున్నారు, ఉంటే తొందరగా లోపలికి వచ్చేయండి అని కిటికీ లోపలి నుంచే భయంగా చూస్తూ అంటున్నారు. అంతే, అకస్మాత్తుగా అద్దం దగ్గర డ్రైవర్ ప్రత్యక్షమయ్యాడు. అని నోటిని బిగ్గరగా తెరిచాడు. డ్రైవర్ చాలా భయంకరంగా ఉన్నాడు. ముఖం నిండా రక్తం, పళ్ళ నిండా రక్తం. డ్రైవర్కి కనుగుడ్లు కూడా లేవు.
ఆ ఆకారాన్ని చూసిన మాస్టారు ఉలిక్కిపడి వెనక్కి జరిగారు. బస్సులో ఉన్న మేమందరం కూడా ఏడుస్తూ బస్సు మధ్యలోకి చేరి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని హాహాకారాలు చేస్తున్నాము. అందరూ భయంతో వణికిపోతున్నాము. ఏంటి మాస్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ? లక్ష్మీ మేడం ఏడుస్తూ అడిగారు. సరళ మేడం కూడా బెదిరిపోతూ, అవును మాస్టారు, నాకు కూడా చాలా భయం వేస్తుంది అన్నారు. నాకు కూడా అండి, ఇంతకీ కిషోర్ గారు ఏమైపోయారో పాపం అని తెలుగు మాస్టారు కూడా జడిసిపోతున్నారు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న తెలుగు మాస్టారు కూడా ఏడవడం చూసిన వాళ్ళ అమ్మాయి దీప ఏడుస్తూ, నాన్న, డ్రైవర్ గారు అలా అయిపోయారేంటి నాన్న అంటూ గట్టిగా పట్టేసుకుంది ఆయన్ని. మాస్టారు తనని గట్టిగా హత్తుకుని, ఏం లేదమ్మా, ఏం కాదు, మీరెవరూ భయపడద్దు అని అందరికీ ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అని ఒక ఆడగొంతుతో ఏడుపులు వినిపిస్తున్నాయి. అది విన్న మేమందరం ఏడవడం మానేసి ఆ ఏడుపు ఎవరిదని కళ్ళను పెద్దవి చేసి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అటు ఇటు చూస్తున్నాము. మాస్టారు, దెయ్యాలు నిజంగా ఉంటాయంటారా? సరళ మేడం భయపడుతూ అడిగారు. అయ్యో, ఇంత జరిగాక కూడా ఆ ప్రశ్న ఎలా వేస్తున్నారు మేడం అని మాస్టారు చెప్పేసరికి లక్ష్మీ మేడం వణికిపోతూ, అంటే మీరనేది ఇక్కడ దెయ్యం ఉందనా? నేను ఇప్పటి వరకు నమ్మలేదు మేడం, కానీ ఈరోజు నా కళ్ళతో చూశాక ఉండవని ఎలా చెప్పమంటారు అన్నారు తెలుగు మాస్టారు. బాబోయ్, దెయ్యమా అని మళ్ళీ పిల్లలందరం ఒక్కసారిగా బాగా ఏడుస్తున్నాము. పిల్లలు, మీకేం కాదు, ఎవరు ఏడవకండమ్మా, అందరూ దేవుణ్ణి తలుచుకోండి అని మాస్టారు మాకు ధైర్యంగా ఉండమన్నారు. మేమందరం భయంతో దేవుడిని తలుచుకుంటున్నాము. ఇంతలో ఒక రోదన, మాస్టారు, మాస్టారు, నన్ను కాపాడండి మాస్టారు అని ఒక వింత రోదన వినిపిస్తుంది. అందరూ ఏడవడం మానేసి మళ్ళీ మౌనంగా గమనిస్తున్నాము. తెలుగు మాస్టారు పైకి లేచి, కిషోర్ గారు పాపం ఏడుస్తున్నారు మేడం, ఆయన్ని ఎలా కాపాడాలో ఏంటో అని బయటకు చూశారు. సరళ మేడం మాత్రం ఒక్కసారిగా, వద్దండి, దయచేసి కిందకు దిగద్దు, ఇప్పటి వరకు అన్నిసార్లు పిలిచినా పలకని వ్యక్తి ఇప్పుడు ఇలా ఏడుస్తున్నారంటే మనల్ని కిందకి దింపడానికే అన్నారు. లక్ష్మీ మేడం కూడా ఏడుస్తూ, అవును మాస్టారు, ఏం చేస్తాం, పాపం లెక్కల మాస్టారు చాలా మంచి వ్యక్తి అని ఏడుస్తున్నారు. అందుకే ఒకసారి వెళ్ళి చూసొస్తానండి అని ఒక అడుగు ముందుకు వేశారు తెలుగు మాస్టారు. వద్దు నాన్న, మీరు వెళ్ళొద్దు, నాకు భయం వేస్తుంది అని దీప ఆయనను గట్టిగా పట్టేసుకుంది. అవును మాస్టారు, మీరు వెళ్ళకండి, మేమందరూ ఏడుస్తూ చెప్పాము. అవునండి, దిగద్దు, ఆయన రోదన ఏదో తేడాగా ఉంది, ఒక్క నిమిషంలోనే డ్రైవర్ అలా మారిపోయాడంటే కిషోర్ మాస్టర్ కూడా అని నోరు గట్టిగా పట్టుకుని కట్టలు తెంచుకుంటున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నారు సరళ మేడం. ఇంతలో మేమెక్కడైతే బస్సు మధ్యలో నుంచున్నామో అక్కడ ఉన్న కిటికీ అద్దం దగ్గర ఎవరో ఠక్ ఠక్ అని కొడుతున్న శబ్దం అవుతుంది. మేమందరం భయంతో ఇంకాస్త దగ్గరకు ఒదిగిపోతున్నాము. మాస్టారు, నేను మాస్టారు, కిషోర్ని, ఒకసారి డోర్ తీయండి మాస్టారు అని లెక్కల మాస్టారు మాటలు వినిపించాయి. మరొక్కసారి తెలుగు మాస్టారు లైట్ కిటికీ అద్దం మీద వేశారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.